హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 18వ అధ్యాయము కర్మయోగము జ్ఞానయోగము సంక్షిప్తంగా చెప్పిన తరువాత భగవాన్ మరొకసారి కర్మయోగం వలన మన ప్రయత్నంతో పాటు ఈశ్వర అనుగ్రహం వలన మనం ఏ విధంగా తరింపబడతామనేది తెలియజేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ కర్మయోగం అనేది బుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని బుద్ధి యోగము అంటారు. ఆ బుద్ధి యోగం అన్నా కర్మయోగం అన్నా ఒక్కటే అర్థం. మనకి 10వ అధ్యాయంలో చెప్పాం, మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానా భజతా ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం. అంటే అలా నిత్య నిరంతరము వారు చేసే ప్రతి కర్తవ్య కర్మల్లో ప్రతి చేష్టల యందు ప్రీతిగా భజితాం. ఎవరైతే భజించి ప్రీతిగా భజిస్తారో వారికి నేను బుద్ధియోగం దదామి అంటే అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత చిత్తము, ప్రశాంత చిత్తము నేను వారికి ఇస్తాను, ప్రసాదిస్తాను అని చెప్తారు. అది దానివల్ల ఏమవుతుంది అంటే దాని ద్వారానే జ్ఞానయోగములో ప్రవేశించగలరు. దాని ద్వారానే శ్రవణము, మననము, నిధిధ్యాసనం కూడా మీరు చేయగలుగుతారు. ఆ శ్రవణ మనన నిధిధ్యాసన తర్వాతనే మీ స్వరూపం అనేది మిట్ట మధ్యాహ్నం ఎలాగైతే స్పష్టంగా ఉంటుందో, ఏ వస్తువు పైన మనకి సంశయం సందేహం లేదు, డౌట్ ఉండకంటే ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా కరతల ఆమలకవతు అంటే మీ అరచేతిలో ఉన్న గూస్బెర్రీ ఎలాగైతే ఆమల ఎంత స్పష్టంగా ఉంటుందో మీ స్వరూపం ఏమిటి అనేది అంత స్పష్టంగా మీరు అనుభూతికి తెచ్చుకుంటారు. అయితే ఈ విధంగా మనము నిన్న చూసాం. అలా కాకుండా యత్ అహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే, ఒకవేళ భగవాన్ చెప్పినట్టు ఈ బుద్ధియోగము లేదా కర్మయోగం ఆశ్రయించకుండా అహంకారం అంటే తన స్వాభావిక అహంకారం, అల్పమైనటువంటి ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారాన్ని ఆశ్రయించి నేను కర్త, నేనే గొప్ప అని దీన్ని ఆశ్రయించినట్లయితే నయోత్సే ఇతి మన్యసే, నేను నా కర్తవ్య కర్మను చెయ్యను. ముఖ్యంగా అర్జునుడు ఏమంటున్నాడంటే యుద్ధము చెయ్యను. అది అలాంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, అలాంటి నిశ్చయం ఎవరైతే తీసుకున్నారో, ముఖ్యంగా అర్జునుడు
వ్యవసాయ తే అటువంటి నిర్ణయాన్ని మిథ్యా ఏష అస్తి, అది వ్యయ ప్రయాసలు వ్యర్థము వృథా అగును. ఎందుకు? ప్రకృతి త్వాం నియోక్ష్యతి అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, ప్రకృతి అంటే వారి యొక్క స్వభావమే వారిని ఆ యుద్ధం చేయడానికి, ఆ కర్మలు చేయడానికి ఉసుగొలుపుతున్నది, ప్రేరేపిస్తున్నది అని అర్థం. అంతవరకు నేను చూసాం మనం. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి, నేను కాయిక కర్మ కాకుండా ఒక ఉపాసన తరువాత జ్ఞానయోగం చేస్తానంటే అర్థం ఉంటుంది. ఎందుకు? ఆశ్రమ జీవనం గడపడానికి వారి యోగ్యులు. ఎందుకు? ఏకాంతంగా గడపడానికి సంసిద్ధులై ఉన్నారు. కానీ కొంతమందికి రజోగుణంగా మెండుగా ఉన్న వ్యక్తి కూడా, నేను వేదాంత శ్రవణము మననం నిధ్యాసనం చేస్తానంటారు. వారు ఆరంభంలో శ్రవణం చేయగలుగుతారు తప్ప, తరువాత వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క స్వభావం బయటకు వస్తుంది, రజోగుణ తత్వం. అప్పుడు ఒకవేళ మీరు హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకున్నా మీ రజోగుణం బయటికి ప్రకటమయ్యి, అప్పుడు సన్యాసులందరికీ ఒక అసోసియేషన్ సంఘమాను ఏర్పాటు చేయవచ్చు. వారి యొక్క బాగోగులు, వారికి సదుపాయాల సౌకర్యాల కోసము మీరు ధర్నాలు, ఉపవాసాలు, దీక్షలు కూడా చేస్తారు. అవసరమైతే ఢిల్లీ టు హరిద్వార్, హరిద్వార్ టు కలకత్తా, కలకత్తా టు బొంబాయి, బొంబాయి టు మద్రాస్ తిరుగుతారు. ఎందుకు? మీ స్వభావము రజోగుణము ప్రకటమైంది కాబట్టి మీరు ఒక దగ్గర మౌనంగా, శాంతంగా, కూటస్థంగా మీరు ఉండలేరు. అందువల్ల రజోగుణం ఉన్న వ్యక్తి తీరిగ్గా ఒక దగ్గర కూర్చోలేరు. అయితే తన కోసం కాకపోయినా మిగతా వారి కోసమైనా పోరాటాలు చేస్తారు. అందుకే చూడండి, మనము చాలా మంది వస్తుంటారు మా గురువుల దగ్గరికి, ఆశ్రమాల దగ్గరికి. మా ఆస్తి అంతా ఆశ్రమంగా రాసేస్తాం స్వామీజీ, మేము ఇక్కడే ఉండిపోతాం స్వామీజీ అని చాలా మంది అంటుంటారు. అయితే మా గురువు ఏమంటారంటే, సరే మీరు రాయడం మా తర్వాత ఒక వారం రోజులు ఇక్కడ ఉండండి, తర్వాత చూద్దాం అంటారు. వారం రోజులు ఉన్న తర్వాత మొత్తం ఫోన్లు అన్నీ మళ్ళీ ఆన్ అయిపోతాయి అన్నమాట. ఆశ్రమానికి ఆస్తి రాస్తాననే ఆలోచన ఎప్పుడో మర్చిపోయాడు ఆల్రెడీ. మళ్ళీ నాకు మనవలు గుర్తొస్తున్నారు, ముని మనవలు గుర్తొస్తున్నారు, అవన్నీ ఒక్కసారి మళ్ళీ ఎక్కడ తీసుకుంటాను అని మళ్ళీ అనుమతి అడుగుతారు స్వామి దగ్గరికి వచ్చి. ఇదంతా కూడా ఏంటంటే, ఇది అహంకారం ఆశ్రిత్య. నీ అహంకారాన్ని ఆశ్రయించుకొని కూర్చున్నావు అనుకో, ఏమవుతుంది? నయోచ ఇతి మన్యసే, నేను ఏ కర్మలు చెయ్యను, నేను ఈ యుద్ధము చెయ్యను, నువ్వు ధర్మయుద్ధం అన్నా కూడా నేను చెయ్యను అంటున్నాడు అర్జున్. ఎందుకు? అహంకారాన్ని ప్రకటించుకొని తను చెప్పే నిశ్చయం ఇదే, నిర్ణయం ఇదే కరెక్టు అని భావిస్తున్నాడు అన్నాడు. అది భగవాన్ ఏమంటున్నాడు? మిథ్య, అదంతా మిథ్య, అది సత్యం కాదు, ధర్మం కాదు, నీ కర్తవ్యాన్ని విస్మరించావు. ఎందుకు? నీ నిర్ణయం వృధా అవుతుంది, అది పని చెయ్యదు అంటుండే కృష్ణ పరమాత్మ. ఎందుకు పని చేయదంటే, ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి, నీ రాజసిక ప్రవృత్తి నిన్ను ఖాళీగా కూర్చోనివ్వదు అర్జున. ఎందుకు? ఇక్కడ ప్రకృతి అంటే మన ఒరిజినల్ స్వభావం అని. ఒరిజినల్ అంటే ఏంటి? గుణములతో కూడి ఉన్న స్వభావం. అంటే అర్జునులో అధికంగా రజోగుణం ఉన్నదని అర్థం. ఎందువల్లంటే రాజసిక ప్రవృత్తి ఉన్నవారు ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తికి మారిపోయినా ఖాళీగా ఉండలేరు. సపోజ్ మీరు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఒకసారి చెప్పాను, ఒక పెద్ద సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ అబ్బాయికి నేను డాక్టర్ అవుతాను అని పట్టుపడితే తండ్రి ఏం చేశారంటే, వద్దు,
నువ్వు లాస్ట్ చదవాల్సిందే. ఎందుకు? నేను ఆల్రెడీ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాను, సుప్రీంకోర్టు జడ్జిగా. సో నా ఇన్ఫ్లుయెన్స్తో నీకు ఎటువంటి డోకా ఉండదు. నువ్వు లా బాగా చదివితే నీకు మంచి పొజిషన్ వస్తుంది. తండ్రి గారి మాటను కొట్టలేక లా చదివారు. ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జి వరకు వెళ్ళారు, ఎదిగారు. రిటైర్ అయిన తర్వాత ఆయన పేరు రంగారావు ఎవరో, మా మధ్యన ఒక జరిగింది. ఇది ఇట్స్ నాట్ ఏ స్టోరీ కాదు, ఇది జరిగిన సంఘటనే. రిటైర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ హోమియోపతి చదివి ఒక క్లినిక్ పెట్టుకొని ఫ్రీగా ఇంటింటికి వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడం మొదలెట్టాడు. ఎందుకు? తన స్వభావానికి విరుద్ధంగా వెళ్తే మీకు శాంతి లభించదు. అందువలన ఈ విధంగా మనం తప్పించుకొని వెళ్ళినంత మాత్రాన మన స్వభావం అనేది విడిచిపెట్టదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా మీ స్వభావం కొంత మీకు నడిపిస్తున్నది. అందుకే మహాత్ముల్లో తేడా చూడండి. కొంతమంది మహాత్ములు ఒకే ప్రదేశం నుండి ఎక్కడికి కదలకుండా ఉంటారు. రమణ మహర్షి, తపోవన స్వామి, ఇలా చాలామంది ఉన్నారు. మరికొంతమంది మహాత్ములు తీసుకుంటే ప్రపంచమంతా తిరిగేస్తారన్నమాట లోక కళ్యాణం కోసం. శ్రీకృష్ణుడిని తీసుకోండి ఉదాహరణకి, ప్రపంచమంతా తిరిగారు ఆయన. సుకుమహర్షి తీసుకోండి, ఎక్కడికి వెళ్ళరు ఆయన. శివానంద చూడండి, ఋషికేశుడు ఉంటే ఆయన శిష్యుడైనటువంటి చిదానంద స్వామిని ప్రపంచమంతా తిప్పించారు ఆయన. ఒక చిన్మయానంద, ఉదయానంద, వివేకానంద, రామతీర్థ, వీళ్ళంతా ప్రపంచమంతా తిరిగి ఈ జ్ఞానాన్ని ప్రబోధించి వారిలో ఉన్నటువంటి అజ్ఞాన అహంకారాన్ని రూపుమాపి వారు ఎవరు అనే సత్యాన్ని ప్రబోధించారు. సో వాళ్ళు చేసే కర్మ వారి కోసం కాకపోయినా లోక కళ్యాణం కోసం చేశారు. అదే వారికి శాంతి, ప్రేమ, ఆనందం. అందువలన దీన్ని భగవాన్ ఏమంటున్నాడంటే కొనసాగిస్తున్నారు. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ, స్వభావజేన కౌంతేయ, స్వభావజేన కౌంతేయ, నిబద్ధస్వేన కర్మణా, నిబద్ధస్వేన కర్మణా, నిబద్ధస్వేన కర్మణా, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కరిష్యస్య వశోపి తత్, కరిష్యస్య వశోపి తత్, కరిష్యస్య వశోపి తత్, స్వభావజేన కౌంతేయ, నిబద్ధస్వేన కర్మణా, స్వభావజేన కౌంతేయ, నిబద్ధస్వేన కర్మణా, స్వభావజేన కౌంతేయ, నిబద్ధస్వేన కర్మణా, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కరిష్యస్య వశోపి తత్, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కరిష్యస్య వశోపి తత్, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, కరిష్యస్య వశోపి తత్. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఒకవేళ నీ మోహము భ్రాంతి అధికమయ్యి ఒకవేళ
నీ స్వధర్మ కర్తవ్య కర్మైనటువంటి ఈ ధర్మయుద్ధమును నువ్వు చేయటకి ఇష్టపడవు అనుకోండి. సపోజ్ నాకు వద్దు, నేను యుద్ధం చెయ్యను అంటున్నాడు అర్జునుడు కదా. సపోజ్ నువ్వు ఇష్టపడకున్నప్పటికీ ఆ యుద్ధమును కూడా నీ క్షత్రియ స్వభావమైనటువంటి రజోగుణం ఉంది కదా, ప్రభావం అధికంగా అర్జునుడికి. కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు బలవంతంగా చేయబడతావు. నువ్వు చేయనను మురడి పెట్టి కూర్చున్నా, మొరాయించుకొని కూర్చున్నప్పటికీ నువ్వు చేయక తప్పదు. అంటే నిన్ను బలవంతంగా ఎవరో చేతులు కాళ్ళు కట్టి చేయిస్తున్నట్టు నీ యొక్క సంస్కారమే, నీ రజోగుణ తత్వమే నీ యుద్ధం చేయిస్తుంది. ఒకవేళ ఇక్కడ కురుక్షేత్రంలో యుద్ధం తప్పించుకొని వెళ్ళినా, నువ్వు ఋషికేశులో వెళ్ళినా, అక్కడ కూడా సన్యాసులతోనో భక్తులతోనో గృహస్థులతోనో నువ్వు పోట్లాడతావు న్యాయం కోసం. అదనమాట. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. అందువలన ఏ వృత్తిని మీరు ఎన్నుకున్నా అది మీ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే మీ వ్యక్తిత్వం అంటే మీ పర్సనాలిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకు? మీ స్వభావము మీరు చేస్తున్న వృత్తి రెండు కోయిన్సైడ్ అవుతాయి, కమ్మెన్సరేట్ అవుతాయి. మీ స్వభావానికి అనుగుణంగా లేకపోతే అందులో ఎక్కువ కాలం మరి ఉండలేరు. ఉన్నప్పుడు కూడా మీరు స్ట్రెస్గా ఫీల్ అయిపోయి అంత ఒక గుదిబండలా మీ తల మీద ఉంటుంది అనమాట. మీ వృత్తి, మీరు చేస్తున్న జాబు, మీ బిజినెస్ ఏదైనప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకొకటి వెతుక్కుంటారు, లేదా మీ వర్క్ని మారుస్తుంటారు. కంప్యూటర్ చదివినోడు మెకానికల్ జాబ్ చేస్తుంటాడు, మెకానికల్ చదివినోడు కంప్యూటర్ జాబ్ చేస్తుంటాడు. బీటెక్లు, ఎంబీబీఎస్, మెడిసిన్ చేసేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్లు అలా అడ్మినిస్ట్రేటివ్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకు? స్వేన కర్మన నిబద్ధ అంటే ప్రతి ఒక్కరూ ఒక రకమైన కర్మకి బంధింపబడి ఉంటారంట. అందుకే మన వ్యావహారికంగా వర్ణ వ్యవస్థ అందుకే అలాగే విభజించారు. వేదములో కూడా భగవాన్ శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అన్నారు అక్కడ. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి స్వభావంతో కూడిన కర్మకి బంధింపబడి ఉంటారు. అంటే దానికి అలా కట్టి ఉంచినట్టు. ఈ కర్మ చేయాలని ఏది నిర్ణయిస్తుంది అంటే మన అందరికీ తెలుసు, మన 3 గుణముల్లో ఉన్నటువంటి ఆ గుణముల యొక్క ప్రభావమైనటువంటి స్వభావజేన అంటే వారి స్వభావమే ఎటువంటి కర్మ చేయాలనేది నిర్ణయిస్తుంది. అద్భుతం ఏంటంటే, మిరాకిల్ ఏంటంటే, ఈ స్వభావము మీరు ఆత్మజ్ఞానం పొందినప్పుడు కూడా మారదు. ఒక్కొక్కసారి ముందే చెప్పాను నేను. ఎంతోమంది జ్ఞానులు రామకృష్ణ వివేకని ఇద్దరిని తీసుకుందాం. రామకృష్ణ అక్కడే ఉన్నారు బేలూరులోనే. వివేకానంద స్వామి ప్రపంచమంతా తిరిగారు. శివానంద ఋషికేశలోనే ఉండేవారు. చిదానంద స్వామి ప్రపంచమంతా తిరిగారు. కాబట్టి వారికి తెలుసు స్పష్టంగా ఏంటి, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. వారు తెలుసు స్పష్టంగా. కానీ జ్ఞానం పొందినప్పుడు కూడా వారి మనస్సు శరీరాలకు ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది కదా. అంటే మీరు శరీర ధారణ ఉన్నంత వరకు శరీరానికి మనసుకి ఒక స్వభావం ఉంటుంది, గుణం ఉంటుంది. కాబట్టి ఆ స్వభావమే వారు జ్ఞానం పొందే కూడా ఏం చేయాలో నిర్ణయిస్తుంది. కర్మయోగం చేస్తారు. జ్ఞానం పొందినా కూడా లోక కళ్యాణం కోసము, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి కోసము తాను ముందుగా ఉద్ధరింపబడి సమాజాన్ని కూడా ఉద్ధరించడానికి అనేక కార్యక్రమాలు చేపడతారు. కొంతమంది జ్ఞానులకి జ్ఞానం పొందగానే సమాజం నుండి విడిపోతారు. అసలు సమాజంతో ఎటువంటి లింకులు పెట్టుకోరు, సంబంధాలు పెట్టుకోరు. ఎక్కడో గుహలోనో ఏ కేవులోనో ఉంటూ అక్కడే
గుప్త కాశీ, ఉత్తర కాశీ, బద్రి, కేదార్ ఏవో అటువైపు పోతారు, ఋషికేశ్, హరిద్వార్. అయితే అక్కడ కూడా మన స్వభావం గనక రజోగుణ తత్వం ఇంకా శరీరం మనసుకు ఉంటే అక్కడ నువ్వు ఒంటరిగా ఉండలేరు. మళ్ళీ చుట్టూ కప్పని హిమాలయాలు కూడా మళ్ళీ అవన్నీ చూసి చూసి మళ్ళీ కిందకు వచ్చి ఏదో ఒక యజ్ఞయాగం స్టార్ట్ చేస్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఒక జ్ఞాని ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటే ఇంకొక జ్ఞాని ప్రపంచమంతా తిరుగుతున్నారు. అంటే ప్రారబ్ధం అంటే స్వభావము. జ్ఞానం పొందిన తర్వాత కూడా స్వభావం ప్రకారంగానే కర్మలు జరుగుతూ ఉంటాయని అర్థం. కర్తుం నా ఇచ్చసి, అర్జున నీవు ఇప్పుడు యుద్ధం చెయ్యాలి అని నీకు అనిపించకపోవచ్చు. ఎందుకు అంటే మోహాత్, నీకు భ్రమ, నీకు మోహము, డెల్యూజన్. ద డెల్యూజన్ ఇన్ యువర్ మైండ్, ద మైండ్ ప్రొజెక్ట్స్ illusion in outside. So once there is no clarity, వివేకం కోల్పోయిన తర్వాత ఆ డెల్యూజన్, మోహం అనేది మన మనసులో ఉన్నది కాబట్టి ఆ మోహ భ్రాంతి ప్రపంచంలో మనకి ప్రొజెక్ట్ చేస్తుంది, ఇల్యూజన్ ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడ నీరు లేదు, ఎండమావులే, కానీ నీటిని మనకి ప్రొజెక్ట్ చేస్తున్నది. అక్కడ పాము లేదు, తాడే ఉంది, కానీ మనకి వెలుతురు లేని కారణంగా పాముగా ప్రొజెక్ట్ చేస్తున్నది. అందుకే మోహాత్, ఇప్పుడు నువ్వు మోహం భ్రాంతిలో ఉన్నావు అర్జున. అందువల్లనే యుద్ధం చేయను అని నిర్ణయం తీసుకుంటున్నావు. కానీ నువ్వు ఖాళీగా ఉండలేవు సుమా. ఒకవేళ యుద్ధం చేయని తప్పించుకొని వెళ్ళిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ స్వభావం ఏంటో నాకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ కూడా నువ్వు ధర్నాలు, ఇందిరా పార్కు, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నాలు చేస్తుంటావు. తెలంగాణ కావాలని, తమిళనాడు కావాలని అనేక ఉద్యమాలు చేస్తావు. ఏదో రకంగా మిగతా వారి కోసము పోరాటాలు స్టార్ట్ చేస్తావు, ప్రారంభిస్తావు. ఎందుకు? నీ స్వభావం అలాంటిది. కాబట్టి కరిష్యసి, నువ్వు కర్మ చేయవద్దని అనుకున్నా నువ్వు చేయకుండా ఉండలేవు అర్జున. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అవశః అపి, అది నీ స్వభావం కాబట్టి నువ్వు నిస్సహాయుడుగా నిన్ను బరబరా లాక్కుని పోయి కర్మ చేయిస్తుంది. ఎవరు? నీ స్వభావ గుణం, బయట ఎవరు కాదు. అందువలన ఏ ఆశ్రమంలో ఉన్నావన్నది కాదు, అది బ్రహ్మచర్యమా, గృహస్థ, వానప్రస్థమా, సన్యాసం అనేది ముఖ్యం కాదు. నీ స్వభావం నిన్ను బలవంతంగా చేయిస్తుంది. అందువలన నీ స్వభావాన్ని తెలుసుకొని నీ స్వధర్మాన్ని గుర్తించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే స్వభావజేన కౌంతేయ స్వేన కర్మణా నిబద్ధః. నీ స్వభావం నిన్ను బంధిస్తుంది కాబట్టి స్వభావం తెలుసుకొని నీ కర్తవ్యాన్ని గుర్తించి నీ కర్తవ్య కర్మల్ని చేయాల్సిందే, తప్పించుకొని వీలు లేదు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్క నిన్ను కట్టి పడేస్తుంది. ఢిల్లీలో చేయవలసిన జాబు ఋషికేశ్లో చేస్తావు. ఢిల్లీలో సాఫ్ట్వేర్ జాబ్ విడిచిపెట్టి ఋషికేశ్ ఆశ్రమంలో స్వామీజీలకు గురువు సంబంధించిన వర్క్ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తావు. చూసావా, నిన్ను వదలదు, విడిచిపెట్టే స్వభావం. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, ఫస్ట్ ప్రయత్నం చేస్తే మనకి స్వభావానికి అనుగుణంగా ఉన్న వృత్తి మీకు దొరకలేదు అనుకోండి, దాన్ని ప్రేమించి ఇష్టపడేటట్లు మీరు అభ్యాసం చేస్తే అది ఖచ్చితంగా ఆ వృత్తి మీకు ఇష్టపడుతుంది. కొన్నాళ్ళకి అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ అర్జున్తో అన్నారు, నీకు యుద్ధం చేయడం ఇష్టం లేకపోయినా అర్జున, నీకు యుద్ధం చేయడం ఇష్టం లేకపోయినా నీ స్వభావం యుద్ధం చేయటమే అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కురుక్షేత్రంలో యుద్ధం చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేయక తప్పదు. అది అడవిలో ఉన్నా, అవసరమైతే అక్కడ గిరిజనులు ఎవరుంటారు కదా, కోయోలు ఎవరుంటారు కదా, వారితో యుద్ధం చేస్తావు. వృక్షాలను నరికేస్తావు, జంతువులతో వేటాడుతావు. ఆ జంతువులు వేటాడడం వారికి నీకు పోటీ వస్తుంది. అక్కడ కూడా యుద్ధమే ఉంటుంది, అడవిలోకి వెళ్ళిపోయింది.
కాబట్టి మరి ఏం చేయాలి? అందువలన నువ్వు ఎక్కడికి వెళ్ళిన యుద్ధం తప్పదు. ఎందుకు? అవశహాపి తత్కరిష్యసి, నువ్వు నిస్సాయుడుగా నీ స్వభావం నిన్ను చేయిస్తుంది కాబట్టి ఇక్కడ యుద్ధం చేయడమే నీ కర్తవ్యము అని చెప్పారు. ఇక్కడ వరకు భగవాను అద్భుతంగా తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసి నీ ప్రయత్నాన్ని గుర్తు చేస్తూ తర్వాత ఈశ్వర అనుగ్రహం ద్వారా అంటే శరణాగతి చేసుకొని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినట్లయితే మిగతాదంతా ఈశ్వర అనుగ్రహం పనిచేస్తుందని చెప్పారు. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే అసలు నువ్వు చేయడానికి ఎవరవయ్యా? అంత పరమాత్మయేగా, పరమాత్మయే నీ ద్వారా చేయిస్తున్నది అని చెప్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, హృద్దేశేర్జున తిష్టతి, హృద్దేశేర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని, భ్రామయన్ సర్వభూతాని, భ్రామయన్ సర్వభూతాని. యంత్రారూఢాని మాయయా, యంత్రారూఢాని మాయయా, యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. మీ ముందే చెప్పాను, భగవద్గీత అంటే యావత్తు ఉపనిషత్తులన్నిటి యొక్క సారమని చెప్పాం. సర్వోపనిషదో గావ దుగ్ధ గోపాల నందన అని చెప్పాను. కాబట్టి ఈ ఒక్క శ్లోకం ఉన్నది చూడండి, 61వ శ్లోకం. ఇది ఉపనిషత్తుల్లో అతి పెద్ద గంభీరమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు అంటారు. దాంట్లో అంతర్యామి బ్రాహ్మణం ఉంది. ఉద్దాలక అనే ఒక మహర్షి ఛాలెంజ్ విసురుతారు. ఎవరికి? యాజ్ఞవల్క్య మహర్షి. వారి మధ్య జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో దాన్ని అంతర్యామి బ్రాహ్మణం అంటారు. అంతర్యామి బ్రాహ్మణం అంటే దాంట్లో దగ్గర ఒక 20 మంత్రాలు ఉంటాయి. ఆ 20 మంత్రాల్ని అన్నిటి కలిపి ఒక్కసారి భగవాన్ శ్రీకృష్ణ ఒక్క శ్లోకంలో మనం తెలియజేస్తానంటే మీరు అర్థం చేసుకోండి. అంటే దగ్గర 23 మంత్రాలు ఉన్నటువంటి బృహదారణ్యక ఉపనిషత్ తత్వాన్ని ఒక్క శ్లోకములో చెప్పడం జరిగింది. దాన్ని మనకి శ్లోక రూపంలోగా వ్యాస మహర్షి ద్వారా గణపతి అంటే భగవాన్ గణేష్ ద్వారా లిఖితపూర్వకంగా మనకు అందింది. అందువలన ఇప్పుడు ఈ తత్వాన్ని మనం తెలుసుకునే ముందు ఎంతమందిని మనం స్మరించుకోవాలి? భగవాన్ గణేష్, వ్యాస మహర్షి, సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ఇంతమందిని మీరు స్మరించుకోవాలి. అంత గొప్ప తత్వం ఒక్క శ్లోకంలో చెప్పారు. 23 మంత్రాల్లో చెప్పినటువంటి తత్వము ఒక్క శ్లోకంలో భగవద్గీతలో చెప్పబడిందంటే అందుకే భగవద్గీత అనేది సకల శాస్త్రములు సారమని మీరు చెప్పొచ్చు ధైర్యంగా. సనాతన ధర్మానికి ఒక్క శాస్త్రం చెప్పండి అంటే ఇక అన్నింటి వైపు వెళ్ళొద్దు, మీరు లిస్ట్ రాసుకోవద్దు. మీరు ఈ క్యాటలాగ్ లైబ్రరీలు పెట్టినట్టు భగవద్గీత అన్ని శాస్త్రాలకి రిప్రజెంట్ చేయగలదు సనాతన ధర్మానికి.
ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం చెప్తున్నారు. హిందూ ధర్మం సనాతన ధర్మంలో మాత్రం చెప్పలేకపోతున్నాం మనం. అది మన అజ్ఞానం. కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీత ఒక్కటే రిప్రజెంటేటివ్. మిగతా అన్నీ ఉన్నాయి. ఈవెన్ వేదములు, మిగతా ఉపనిషత్తులు, పురాణాలు, అనేక స్మృతులు, అనేక ధర్మ గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ, పురాణాల కథలు ఉన్నప్పటికీ భగవద్గీత అన్నిటికీ సారాన్ని అందిస్తున్నది. అందుకే భగవద్గీత తెలుసుకుంటే ఇంక మీరు తెలుసుకోవడానికి ఇంకా మిగిలి ఉండే జ్ఞానం ఏమీ లేదు సృష్టిలో. అయితే ఉపనిషత్తులలో ఎక్కడ చెప్పారు? బృహదారణ్యక ఉపనిషత్తు ఏమి చెప్పింది అంటే, యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరః యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృతః. అంటే ఆయన ఎలా చెప్తాడంటే, ఈ సృష్టిలో ఏ నామరూపం తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, ఏ కణము తీసుకున్నా, ఇసుక రేణువు లాంటి ఈ యొక్క మైక్రో అంటే న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, ఎటువంటి కణములు, వైరస్, బ్యాక్టీరియల్, ఎటువంటి అతి సూక్ష్మ తీసుకున్నా అన్నిటి యందు అంతర్యామిగానే పరమాత్మ వ్యాపించి ఉన్నది అని చెప్తారు. ఎలా అంటే, ఉదాహరణకి భూమి తీసుకోండి. యహ అంటే అంతర్యామి పృథివ్యాం తిష్టన్ భూమి యందే ఉంటుంది. పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః భూమి యొక్క స్వరూపంగా, ఎసెన్స్ గా ఉంటుంది, సారంగా. యం పృథివీ నవేద అంతర్యామిని భూమి తెలుసుకోలేదు. యస్య పృథివీ శరీరం మరి అంతర్యామి శరీరం ఎవరండి? భూమియే అంతర్యామికి శరీరం అవుతుంది. యహ పృథివీం అంతరః యమయతి భూమిలోనే ఉంటూ భూమినే శరీరంగా తీసుకొని భూమిని కంట్రోల్ చేస్తుంది. యమయతి అంటే నియంత్రిస్తుంది. ఏష ఆ అంతర్యామే తే నీ యొక్క ఆత్మస్వరూపమై ఉన్నది. అదే అమృతము, నాశనం కానిది. అదే పుట్టుక లేనిది, మరణము లేనిది. అదేవిధంగా నీటి యందు అదే యో అప్సు తిష్టన్ అద్భ్యో అంతరః యం ఆపో న వేద విదుః యస్య ఆపః శరీరం యో ఆపో అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృతః. అగ్ని, నీరు, ఆయువు, ఆకాశం, సకల వస్తువులు, సకల ప్రాణుల్లో కూడా అంతర్యామి వ్యాపించి ఉన్నది. దాన్ని ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అదే అంతర్యామి ఈశ్వర సకల ప్రాణుల యందు, సర్వభూతానాం సకల ప్రాణుల యందు, హృద్దేశే హృద్దేశ అంటే మీ హృదయస్థమునందు, హృదయస్థం అంటే మీ హృదయస్థమునందు. అందుకే మన ధ్యానంలో ఏం చెప్తాం? బాహ్య ప్రపంచాన్ని విస్మరించండి అంటే బాహ్య ప్రపంచముతో ఉన్న ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం, ధ్యాస విడిచిపెట్టినట్లయితే మీకు ఎన్కౌంటర్ అయ్యేది మొట్టమొదటిసారిగా శరీరం. సో శరీరం పైన కూడా ధ్యాస, తాదాత్మ్యం విడిచిపెట్టినట్లయితే మీ శ్వాస, మీ ఇంద్రియములు, వాటి యందు కూడా మీరు ధ్యాసను, తాదాత్మ్యం విడిచిపెట్టినట్లయితే మీ శ్వాసను గమనించండి, మీ భ్రుకుట మధ్య దృష్టి పెట్టండి. మీకు తెలియకుండా మనస్సు కూడా అలాగ లయమైపోతుంది. ఎక్కడ లయమైపోతుంది? మనస్సు యొక్క స్థానం మీ హృదయస్థం కాబట్టి హృదయంలోనే లయమైపోతుంది. కాబట్టి హృదయస్థంలో అన్ని లయమైపోయిన తర్వాత రెండవది లేదు క్లెయిమ్ చేసుకోవడానికి. కాకపోతే కేవలము నేను అనే శుద్ధమైన నేను అనే ఒక స్ఫురణ మాత్రం మిగిలి ఉంటుంది. ఆ స్ఫురణే అంతర్యామి అమృతః. అదే నజాయతే నమ్రియతే, అదే పుట్టదు, అదే మరణించదు. ఎందుకు? శాశ్వతం, సనాతనం కదా. ఆకాశంలో వ్యాపించి ఉన్నది కదా. దానికి ఎటువంటి భాగములు లేవు, ఖండములు లేవు, ఆకారము లేవు, గుణము లేదు. అది ఎలా పుడుతుంది, ఎలా మరణిస్తుంది? కాబట్టి హృదయసే అర్జున తిష్టతి, ఎక్కడ? నీ హృదయస్థములోనే అంతర్యామి ఈశ్వర ఉన్నారు. నీ ఒక్కడికే కాదు, సర్వభూతానాం హృదయస్థే తిష్టతి. ఉండి ఏం చేస్తుంది? ఇప్పుడే చెప్పాం కదా,
భూమి యందు ఉండి భూమిని నియంత్రించి భూమి కూడా తెలుసుకోలేదు దాని గురించి. అదేవిధంగా భ్రామయన్ సర్వభూతాని అంటే ఈ సకల ప్రాణుల్ని భ్రమింపజేస్తున్నది. ఎలాగైతే యంత్రగాడు బొమ్మల్ని తోలు బొమ్మలు ఎలాగైతే ఆడిస్తుంటాడో ఆ విధంగా యావత్తు సృష్టి అంతటిని కూడా అంతర్యామిగా ఉండి ఆడిస్తున్నది. అందుకే మనం ఏం చెప్తాము, త్యాగేన ఏవ చిత్తశుద్ధి, త్యాగం వల్లనే మీకు మోక్షం వస్తుంది. నా కర్మన నా ప్రజయ నా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసహు. సన్యాసి వచ్చినప్పుడు చెప్తాం, నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేనేకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయ విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగ యతయ శుద్ధ సత్వా అని చెప్తారు. ఎందుకు అంటే కేవలము త్యాగం వల్లనే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఏకాగ్రత కలిగితేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ఆత్మస్వరూప జ్ఞానం ద్వారా మోక్షము ప్రాప్తి. సో ఏ విధమైన ఆధ్యాత్మిక ఉన్నతి తీసుకున్నా సాధకులు తపస్సులు యోగులు సమాజానికి సేవ చేయడం వల్లనే వస్తుంది చిత్తశుద్ధి ఉన్నతి ఆధ్యాత్మిక. మీకు గొప్ప ధార్మికులండి ఎలా తెలుస్తుంది? ఆయన దానం వలన, ఆయన సేవ వలన, సమాజానికి ఇంటికి సమాజానికి సేవ వలనే వారికి ఆధ్యాత్మిక ఉన్నతి వస్తుంది. అందువలన అతను సేవ చేయడానికి ఎంచుకున్న మార్గం ఏదైనా అవ్వచ్చు. అది సేవ అనేది అందరి సమానం ఉండదు. వృత్తి ఏదైనా కావచ్చు, వారు చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చిత్తశుద్ధి కానీ మోక్షం కానీ త్యాగం వల్లనే వస్తున్నాయి. లోభికి చిత్తశుద్ధి ఉండదు, లోభికి మోక్షం రాదు. త్యాగం చేయడం అంటే సేవ చేయడము, సేవ చేయడం అంటే కర్మ చేయడము. కర్మ అంటే ఎటువంటి కర్మ? దాన్ని యోగంగా మార్చుకోవాలి. చూసారా, కేవలం కర్మ చేస్తే చిత్తశుద్ధి రాదు, కేవలం కర్మ చేస్తే మోక్షం రాదు. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. కర్మయోగం అంటే ఏంటి? మళ్ళీ మొదటికి వచ్చినాం మళ్ళా వైకుంఠ పాలిలాగా. అంటే మీరు చేస్తున్న ప్రతి కర్మ ఈశ్వరుని స్మరించి ఈశ్వరార్పణంగా చేసేటప్పుడు ఈశ్వరార్పణంగా చేస్తే మనకు వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో, రిజల్ట్, దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలిగినప్పుడు దాన్ని యోగంగా మారిపోయింది మీ కర్మ. దాన్ని కర్మయోగం అంటారు. అందువలన కర్మను కర్మయోగంగా మలుచుకోవడం ఎలా అంటే దీన్ని ఆల్రెడీ భగవాన్ చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. కర్మను కర్మయోగంగా ఏ విధంగా నేను మార్చుకోవాలి? మీరు అడగడము మానరు, భగవాన్ చెప్పడము మర్చిపోవట్లేదు. అర్జున్ కీప్ ఆన్ ఆస్కింగ్, కృష్ణ కీప్ ఆన్ టెల్లింగ్ అన్నమాట. కాబట్టి కృష్ణ పరమాత్మ కర్మను ఈశ్వరార్పణ భావంతో చెయ్యాలి. మీరు చేసే ప్రతి వృత్తి, ప్రతి పని భగవంతునికి పూజగా భావించండి, భగవంతునికి పుష్పంగా భావించండి, మీ హృదయ కమలంగా భావించండి. అప్పుడేమవుతుంది? వర్క్ ఈజ్ వర్షిప్ అయిపోతుంది. మీ వృత్తిలోని కర్మను భగవంతునికి అర్పించారనుకోండి, అలా సాధకుడు 2 నియమాలు పాటించాలి. ఎలా? చేసిన ప్రతి పని అత్యంత శ్రద్ధతో అంకిత భావంతో చెయ్యాలి, చిరునవ్వుతో చెయ్యాలి. ఇవి మనకు కావాల్సింది. శ్రద్ధ, అంకిత భావం, కమిట్మెంట్, డెడికేషన్తో విత్ స్మైల్, చిరునవ్వుతో చెయ్యాలి. ఈ సూత్రాలు చెప్తుండే భగవాన్. మనం ఏ పని చేసినా భగవంతునికి అర్పిస్తాడు కాబట్టి ఆ పనిని కొనుక్కుంటూ, నసుక్కుంటూ, విసుక్కుంటూ, కష్టపడి, బాధపడి చేయకూడదు. మనం శ్రద్ధ పెట్టి చెయ్యాలి, దాని మీద లీనమవ్వాలి. 100% వంట వండినా వంటలో లీనమవ్వాలి. భోజనం చేస్తున్నా భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తుండడమే లీనమవ్వాలి. భోజనం చేసుకుంటూ ఫోన్లో మాట్లాడటము, కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ తప్పు. కాబట్టి స్నానం చేస్తున్నాడు స్నానం మీద దృష్టి పెట్టాలి, భోజనం చేస్తున్నాడు భోజనం మీద దృష్టి పెట్టాలి, మీ జాబ్ చేస్తున్నాడు జాబ్ మీద దృష్టి పెట్టాలి. మీరు ఏది చేసినా దాని మీద దృష్టి పెట్టి శ్రద్ధతో చెయ్యాలి. 2వ నియమం ఏంటి? అంకిత భావం, కమిట్మెంట్, డెడికేషన్.
పూర్తిగా దానికి డెడికేట్ అయి చేయాలి. ఎలా చేయాలి? చిరునవ్వుతో చేయాలి, ఏడ్చుకుంటూ, ఏదో తప్పక నా బతికింతే, నా ప్రారంభం ఇంతే అని గొనుక్కుంటూ విసుక్కుంటూ చేయకూడదు. చిరునవ్వుతో చెయ్యాలి. అలా చేస్తే మీరు చేసే జాబ్ వలన కానీ వ్యాపారం వలన కానీ వస్తున్నటువంటి జీతం వస్తుంది కదండి, లాభాలు, అవి మీకు అవాంతర ఫలాలు. వాస్తవానికి అవి మనకు ముఖ్యం కాదు. మన ఆధ్యాత్మిక వృద్ధి ముఖ్యం. వాస్తవానికి మీకు మీ జీవితంలో అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చేది ఆధ్యాత్మిక వృద్ధియే. అది మీకు కనిపించదు, అదృశ్య రూపంగా ఉంటుంది. మీకు దృశ్య రూపంగా మీకు ఫలితం వస్తుంది. మీకు శాలరీ, నెలసరి జీతము, లాభాలు ఇవి వస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ అవాంతర ఫలాలు అంటున్నారు భగవాన్. ఇవి వచ్చినా దాంతో మనం సంతృప్తి చెందకూడదు. మనకు అసలైనది ఉన్నది ఆధ్యాత్మిక ఉన్నతి. కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టకుండా మనం మన పని చేస్తాము. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు అక్కడ. 3వ అధ్యాయంలో చెప్పుకొని వచ్చారు ఇక్కడ దీనికోసం. కాబట్టి మీరు చేసిన ప్రతి పనికి మీకు ఫలితం కొంత వస్తుంది, దృశ్య ఫలితం. కానీ అది ఇంపార్టెంట్ కాదు. మనకి ఆధ్యాత్మిక ఫలితం ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక ఫలితం అంటే అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, మానసిక ప్రశాంతత. మీరు జ్ఞానయోగానికి ప్రవేశానికి యోగ్యత వస్తుంది. జ్ఞానం పొందిన తర్వాత అనంతమైన ఆనందము, తరగని ఆనందము, తరగని శాంతి, తరగని భద్రత. ఇంతకంటే మనిషికి ఇంకేం కావాలి? అందుకే ఎంత ధనము సంపాదించినా, పుత్రమిత్ర కలత్ర పశు పక్షాదుల ధనధాన్యములు ఎన్ని ఉన్నప్పటికీ మానసిక శాంతి కరువైంది చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు దృశ్య ఫలితాల మీద దృష్టి పెట్టారు తప్ప ఆధ్యాత్మిక ఉన్నతి మీద దృష్టి లేదు. అందువలన ఎంత సంపాదించినా కనీసం స్వీట్, మిఠాయి, అన్నం తినలేరు, బీపీ షుగర్లతో ఉంటారు. అందువలన మనకి ఇంతకీ ప్రతిదీ భగవంతునికి అర్పించాలంటే ఏ ఆలయానికి వెళ్ళాలి స్వామి అని ఒకటి అడిగారు మొన్న. నేను చెప్పా, అమ్మ మీరు చేసిన ప్రతి చిన్న చేష్ట కూడా అది శరీరంతో అవని, మాటతో అవని, మానసికంగా అవని నువ్వు భగవంతునికి అర్పించాలన్నారు. ఇంతకీ ఏ భగవంతునికి అర్పించాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలని అడిగారు. ఆవిడ చెప్పారట షిరిడి వెళ్ళమన్నారంట కొంతమంది. ఇంకొంతమంది అన్నారు 9 రోజులేమో కాశీలో పడుకోమన్నారంట, నీకు మోక్షం వచ్చేది అన్నారంట. ఇంకొంతమంది అన్నారు గోదావరి పుష్కరి ఘాట్లో స్నానం చేసిమన్నారు అన్నమాట ఆ పుష్కరాలు. ఇంకొకటి చెప్తాడు అరుణాచల్ మీద ప్రదక్షిణ చేసేయమంటాడు. ఏవేవో చెప్పేస్తుంటారు. అందువల్ల వాళ్ళకి డౌట్ వచ్చి అడిగారు, ఇంతకీ ఏ దేవాలయానికి వెళ్ళాలి అడిగారు. మా ఆఫీసులో అసలే సెక్యులర్ గవర్నమెంట్, అసలే సెక్యులర్ కదా, లౌకిక గవర్నమెంట్ ప్రభుత్వాలు కదా, అన్ని మతాలు, ఏ మతము మనం చెప్పకూడదు గవర్నమెంట్ ఆఫీసులు, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఫోటో కూడా లేదే, నేను ఏ విధంగా అర్పించగలను అని అడుగుతున్నారు చాలా మంది. భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, భగవంతునికి అర్పించడానికి మీరు ఏ గుడికి వెళ్ళాలని పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకు? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? తన నిలయంలో ఉన్నాడు. ఏ నిలయం అది అంటే కైలాసమా, వైకుంఠమా, లేకపోతే తిరుమల, లేకపోతే కాశీయా, అయోధ్య, బృందావనమా, ఎక్కడ షిరిడి, ఎక్కడ అంటే ఈ బద్రీనాథ్, కేదార్నాథ్, రామేశ్వరం కాదండి, మీ హృదయంలోనే ఉన్నాడు సుమా అని చెప్తున్నాడు. అందువలన సాక్షి చైతన్య రూపంలో ఆ ఎరుకగా ఆ యొక్క గుండె స్పందన లబ్ డబ్ అవుతుంది కదా. లబ్ డబ్ అంటే లబ్ డబ్ అంటే నీ హృదయస్థములోనూ లభ్యమవుతుంది లబ్. కానీ అది మనకి వినిపించట్లేదు, డబ్బు వినిపిస్తుంది కదా. ఓ డబ్బే దేవుడు అనుకుని మనం బయట పరుగులు తీస్తున్నాం. అందువలన మీ గుండె చప్పుడు వెనుక ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం, అనుగ్రహం ఏదైతే ఉందో ఎరుకుగా సాక్షి చైతన్యంగా, అదే భగవంతుడు, అదే అసలైనటువంటి దేవుని యొక్క దేవాలయం. దాన్నే మనకేం చెప్పారు మన పూర్వీకులు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్య సోహం భావేన పూజయేత్ అని చెప్పారు.
కానీ అది సంధ్యావందనాల్లో కూడా మనం చదువుతుంటాం ఆ శ్లోకాన్ని, కానీ దాని అర్థాన్ని పట్టించుకోం. ప్రతి శ్లోకం మాత్రం స్పీడ్లు స్పీడ్లు చదువుతుంటారు, అర్థం తెలియదు. పోనీ పురోహితులు పండితులు తెలుసా, వారికి తెలియదు. సో ఎవరికి తెలియదు, దుందు ఎలాగా. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ అన్నారు తైత్రీయోపనిషత్తు. అంటే నీ హృదయ గుహలో, నీ హృదయస్థములోనే ఉన్నది హృదయాకాశం, చిదాకాశం. అందువలన భగవాన్ ఏమంటున్నారు, ఈశ్వర అంతర్యామి పరమాత్మ భగవంతుడికి అర్పించాలని అన్నాం కదా. ఈశ్వర సర్వభూతాన ఉద్దేశే హృదయస్థమునందే తిష్టతి. ఓ అర్జున, సకల ప్రాణులు హృదయస్థంలోనే పరమాత్మ భగవంతుడు ఉన్నారు. ఈశ్వరుడు అన్ని జీవులు హృదయాల్లో కొలువై ఉన్నాడు కాబట్టి కర్మయోగం పాటించడానికి, భగవంతునికి అర్పించడానికి ఆలయాలు, దేవి దేవతల మూర్తులు అవసరం ఉన్నాయా? అక్కర్లేదు. టైం ఉన్నోడు వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, ఆనందించండి, ఆహ్లాదించండి, ప్రహ్లాదం పొందండి. కానీ నీ హృదయస్థంలో డైరెక్ట్గా ఉన్నది కదా, ఒరిజినల్ పరమాత్మ అంతర్యామిగా ఉన్నారు కదా. అందువలన ఈ శరీరమే ఒక ఆలయం. అందులో జీవాత్మ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ సాక్షి చైతన్యమే. హృద్దేశం అంటే హృదయస్థమునందు ఉన్నాడని తెలుసుకోవాలి. శాస్త్ర ప్రకారము మనసు ఎక్కడ ఉంటుంది, మనం ఏమనుకుంటాము, తలకాయ చూపెడతాం, తలకాయలో మనస్సు ఉండదు. మనస్సు అనేది అత్యంత సూక్ష్మం కాబట్టి అది హృదయస్థంలోనే దాని ఇల్లు. దాని ఆఫీస్ ఎక్కడ, మెదడు. అంటే ఇక్కడికి వచ్చి ఇంటి నుండి, హృదయస్థం అనే ఇంటి నుండి ఆఫీస్ అనే మెదడులో ఉండి పనిచేస్తుంది మనస్సు. అందువల్ల చాలా మందికి డౌట్, ఇంతకీ హృదయం ఎక్కడ ఉంది స్వామి, కుడివైపు ఎడవైపా? డాక్టర్లు చెప్పారు ఎడవైపు, స్వామిలు చెప్పారు కుడివైపు. ఈ పైత్యం వద్దు. కుడివైపు ఒక హృదయము, ఎడమవైపు ఒక హృదయము, కుడివైపు ఏమో ఆధ్యాత్మిక స్పిరిచువల్ హార్ట్, అలా ఉండవు. ఒకటే హృదయం అని చెప్పాడు శంకరాచార్య. కాబట్టి ఉన్నది ఒకటే హృదయం, ఇంకా అన్ని హృదయాలు లేవు మనకి. కాబట్టి ఏ హృదయం అయితే మనకు ఉన్నదో దాంట్లో అతి సూక్ష్మంగా ఉన్నటువంటి చైతన్య ఎరుక ద్వారా పనిచేస్తుంది మైండ్. కాబట్టి సర్వభూతాన హృద్దేశే అంటే పరమాత్మ అన్ని ప్రాణ హృదయాల్లో ఉన్నారు. ఎవరు? ఉత్తమ పురుషుడుగా, సాధువైన, మేధావైన, అజ్ఞానైన, నేరస్తుడైన, కరుడు గట్టినటువంటి తీవ్రవాదైన అందరి హృదయాల్లో ఉన్నది ఏంటి? అంతర్యామి పరమాత్మయే. కాకపోతే సాధువులు, జ్ఞానులు చిత్తశుద్ధి పొందుతారు కాబట్టి వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా టెర్రరిస్టులు, కసబ్ లాంటి వాళ్ళు, కసాయిలకి చాలా టెన్షన్తో ఈ యొక్క మనస్సు అత్యంత చంచలమై భీతిల్లి ఉంటుంది, భయంతో నిండి ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పండి, ఉద్దేశం అంటే అంతఃకరణ ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? సాక్షి చైతన్య రూపంలో ఉన్నది. సాక్షి చైతన్య రూపంలో ఉన్నది. మొన్న మీకు చెప్పాను నేను. కారులో పరమాత్మ ఏ రూపంగా ఉంటుందని ఉదాహరణ చెప్పాలంటే పెట్రోల్ రూపములో ఉన్నది. పెట్రోల్ నడపదు కారుని. పెట్రోల్ యాక్సిడెంట్ కారణం కాదు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళిన పెట్రోల్ కారణం కాదు. మరి ఎవరు కారణము? బుద్ధి రూపములో ఉన్న డ్రైవరే కారణం అవుతారు. ఎలాగో అదేవిధంగా సకల ప్రాణుల్లో వాడు గాంధీ అయినా, వాడు హిట్లర్ అయినా, వాడు కసబ్ అయినా వాటితో అంతర్యామి పరమాత్మ సంబంధం లేదు. లాగిపట్టి చేత్తో ఒకటి కొట్టినా ఆ శక్తి అందించేది పరమాత్మయే. ఒకడు ఏదో జారిపోయి అందులో పడిపోతున్న వాడిని రక్షించడానికి చేయూత అందించినా అది కూడా పరమాత్మ యొక్క సపోర్ట్ ద్వారా జరుగుతాయి. కాబట్టి మంచి చెడు అనేది మన బుద్ధిగా ఉన్న, డ్రైవర్గా ఉన్న బుద్ధి చూసుకోవాలి తప్ప పరమాత్మ మీద మనము ఆపాదించకూడదు. అందుకే సర్వభూతాన్ని భ్రామయన్, అన్ని ప్రాణులకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ హృదయంలో ఉండి అన్ని ప్రాణులను చైతన్యవంతం చేస్తున్నారు. ఎందుకు? ఈ శరీరాలన్నీ జడములు కాబట్టి. అంటే భగవంతుడు వారికి చైతన్యాన్ని అందిస్తున్నాడంటే ఏంటి అంటే, సమక్షంలో, సూర్యుడి సమక్షంలో అందరూ ఎలాగైతే తమ తమ కర్తవ్య కర్మలు చేసుకుంటున్నారో ఆ చైతన్య సమక్షంలో మనస్సు, శరీరాలు చేతనం పొందుతున్నాయి.
సో ఈ విధంగా ఉపనిషత్తులు ఏం చెప్పాయి, మనం చూస్తున్న నేత్రము డైరెక్ట్ చూడడానికి అంత యోగ్యత లేదు. ఇది గోళకము అంటారు, మాంస గోళకం. దాని వెనక సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఇంద్రియము. దాని వెనుక ఇంకొక శక్తి ఉంది, దైవిక శక్తి. అది ఆత్మ చైతన్యము, అదే పరమాత్మ అంతర్యామి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణ. అందుకే మహాత్ములు ఏమంటారంటే ఐ ఆఫ్ ది ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్, మైండ్ ఆఫ్ ది మైండ్. మైండ్కి మైండ్గా, చెవులకు చెవుగా, కన్నుకు కన్నుగా ఎవరున్నారు? పరమాత్మయే. అది ఎలా ప్రకటమవుతుంది? ఇంతకుముందు నేను చెప్పాను, దక్షిణామూర్తి. ఒక ఘటము లోపల ఒక క్యాండిల్ పెట్టి బోర్లించి పెట్టి చుట్టూ రంధ్రాలు చేస్తే ఆ రంధ్రముల ద్వారా ఎలాగైతే ఆ జ్యోతి కిరణాలు ఎలా వస్తాయో, అదే విధంగా హృదయస్థములో ఉన్నటువంటి ఆ అంతర్యామి సాక్షి చైతన్యమే సకల నవ ద్వారాలుగా అన్ని ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతున్నది. ఈ విధంగా భూతాని, చూసారా, భూతాని అంటే స్థూల సూక్ష్మ శరీరాలు, వాటంతట అవి జడము. వాటికి నేను చైతన్యం కలుగు చేస్తున్నాను అంటున్నారు ఎవరు? పరమాత్మ అంతర్యామి. ఎలా ఇస్తారు అంటే యంత్రారూఢాని మాయేయ. ఇక్కడ భగవాను ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఎలాగంటే ఇప్పుడు మనకి అనేక చైనా, జపాను, కొరియా తలుగా బొమ్మలు వస్తున్నాయి, రిమోట్ల ద్వారా పనిచేస్తున్నారు. పిల్లలు ఎలా అంటే అలా ఆటోమేటిక్ పని వెళ్తుంది. ఆ విధంగా ఈ యొక్క బొమ్మలు, తోలు బొమ్మల్ని ఎలాగైతే ఒక మ్యాజిక్ చేసేవాడు ఎలాగైతే ఆడిస్తాడో, సకల ప్రాణులు, ఈ సమస్త జీవులు కూడా నా యొక్క రిమోట్ కంట్రోల్తోనే నడుస్తున్నాయి అని చెప్తున్నారు అన్నమాట. అంటే అందుకే భగవాన్ 11వ అధ్యాయం ఏం చెప్పాడు? నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. అర్జున, నువ్వు జస్ట్ బొమ్మ లాంటివాడివి. నీ వెనక ఉన్నటువంటి ఆ రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంది. ఎలాగా? అంతర్యామి పరమాత్మ భగవంతుడిగా నా చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళందరి యొక్క ప్రాణాలు కూడా నా చేతిలో ఉన్నాయి. కాబట్టి వాస్తవాన్ని నువ్వు వాళ్ళకి చంపలేవు, వాళ్ళకి ఏమీ చేయలేవు, రక్షించలేవు, చంపలేవు. నువ్వు నిమిత్త మాత్రంగా నీ డ్యూటీని నువ్వు చేసుకో, జరగాల్సింది జరుగుతుంది. దానికి పరమాత్మ చైతన్య సాక్షి చైతన్యంగా ఉన్నదే కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని నువ్వేమి భయపడి నేను యుద్ధం చేయనని పారిపోవాలని అవసరం లేదు. నువ్వు ఎక్కడ తప్పించుకోలేకపోయినా అక్కడ దొరుకుతావు. ఈ టోల్ గేట్ దగ్గర నువ్వు తప్పించుకుని వెళ్ళావు, ఇంకో టోల్ గేట్ దగ్గర దొరుకుతావు. సపోజ్ 2 నెలల పాటు నువ్వు చలానా కట్టకంట తప్పించుకొని తిరుగుతుంటావు. ఏదో ఒక రోజు మరి ఒకసారి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎక్కడ దొరుకుతావు. అప్పుడు నీ చిట్ట అంతా బయటపడుతుంది. 300 చలానా అలాగా 30 సార్లు కట్టడం మానేసి ఒకసారి దొరికితే అప్పుడు 10,000 చలానా పడుతుంది. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యంగా వచ్చిన యుద్ధాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్తే నీకు వేరే యుద్ధాలు, పోరాటాలు చేయక తప్పదు. కాబట్టి నువ్వు చేసేదేమి లేదు. అంత ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని చెప్పారు. ఇది అద్భుతమైన శ్లోకము. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ శ్లోకం రావాలి. ఇది చెప్తేనే ప్రతి ఒక్కరికి షేకు, అబ్బా భగవద్గీత తత్వం అంటే అప్పుడు బాధపడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ వ్యక్తి విన్నప్పటికి కూడా ఈశ్వర సర్వభూత ఈ శ్లోకం వింటేనే వారి తెలియకుండానే ఏదో ఒక గొప్ప పవర్ ఈ సృష్టిని నడిపిస్తుంది. దానికి ఏ పేరైనా పెట్టుకోండి. మన ఓం అన్న, మన నారాయణ అన్న, శివ అన్న, పార్వతి అన్న, గణేష్ అన్న, సూర్య అన్న, ఏదైనా పెట్టుకోండి. కానీ వాస్తవానికి అది బయట మాత్రమే కాదు, ప్రతి ప్రాణి హృదయస్థములో సాక్షి చైతన్యముగా ఉన్నది. దానికి మీరు అర్పణ బుద్ధితో ప్రతి పని మానసికంగా, వాచికంగా, శారీరకంగా చేస్తే వచ్చిన రిజల్ట్ ని ఈశ్వర ప్రసాదంగా చేసుకుంటే అదే కర్మయోగము. అదే మీకు చిత్తశుద్ధి ఇస్తుంది. తద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞానంతో మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.